అందరికీ నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. ఈరోజు పరిస్థితి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే థర్డ్ వేవ్ రాబోతుంది, పెద్దలకు మరి పిల్లలకు ఈ కోవిడ్ అనేది సోకుతుంది అని చెప్తున్నారు. సో మనం ఫస్ట్ వేవ్ చూసాము, సెకండ్ వేవ్ చూసాము. ఇందులో మన అనుభవం ఏమొచ్చిందంటే పిల్లలకు ఎక్కువ సోకలేదు కరోనా వైరస్, ఎందుకంటే వాళ్ళకు రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుందని. సో అందుకు భారత ప్రభుత్వం ఏం చేసిందంటే మొదలు 60 ఏళ్ళ వాళ్లకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఆ తర్వాత 45 ఏళ్ళు, ఆ తర్వాత 18 ఏళ్ళు. ఇంకా చిల్డ్రన్కి ఇవ్వలే కాబట్టి ఎందుకు ఇవ్వలేదు, దాని రీజన్ ఏంది, ఈ థర్డ్ వేవ్ నవంబర్లోనో ఇప్పుడు డిసెంబర్లో వస్తుంది అంటున్నారు, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ ఉద్దేశమే వీడియో. కాబట్టి మీరందరూ ఈ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుతున్నాను. మొదలు ఇది ఇంగ్లీష్లో ఉంటుంది, ఆ తర్వాత తెలుగులో ఉంటుంది. కావున ఇప్పుడు టాపిక్ వచ్చేసి COVID-19 వ్యాక్సిన్స్ అండ్ చిల్డ్రన్స్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్స్ ఇన్ June 2021 that vaccinating children is not a priority. When would their vaccination be prioritized? How is safety of these vaccines ensured? If children gets infected with COVID-19, they are at much lower risk of getting severe disease compared to older adults. We have started prioritizing people who should get the vaccination when there are limited supplies of vaccine available in the country. Firstly, to protect elderly people by giving vaccination, because to reduce death rates that we are seeing today globally, and then gradually come down age-wise in the population till we get to children. Some children who are at higher risk of getting the severe disease because of some underlying illnesses or vulnerabilities or comorbidities, those children potentially could be prioritized for vaccines when they become available. When do we expect recommending vaccination for children? So most vaccine companies and developers are currently doing studies in children, starting with the 12 to 18 years olds and then progressively going down to younger and younger age groups. Clinical trials will be done on how the vaccine should be used in children, at what dose and what interval. As long as the adults are vaccinated, so that infection rates start dropping, particularly in the school environment. World Health Organization places a lot of importance on the safety of the vaccines. In fact, World Health Organization have a group called Global Advisory Committee on Vaccine Safety. These experts from all over the world who meet regularly and advises to World Health Organization periodically, monitoring the safety signals from vaccines that are being used around the world and make recommendations. So the same thing is happening in children now. So COVID vaccines and children's వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ప్రస్తుతము చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్ అవసరం లేదని జూన్లో చెప్పింది. సో ఎప్పుడు వ్యాక్సినేషన్ ఇవ్వాలి, వాళ్ళకు వ్యాక్సిన్ ఎంత సేఫ్గా ఉంటుందని నిర్ధారణ చేయాలని వాళ్ళు చెప్తున్నారు. సో ఎప్పుడైతే చిన్నపిల్లలకు కరోనా వైరస్ సోకిందనుకో రిస్క్ అనేది ఏ విధంగా ఉంటుంది, పెద్దలకు ఏ విధంగా అయిందో మనందరికీ తెలుసు. సో నేనేమన్నది ఏంటంటే వ్యాక్సిన్ షార్టేజ్ ఉంది దేశంలో, కావున చిన్నపిల్లలకు వచ్చిన సందర్భాలు కూడా తక్కువ రేట్లు ఉన్నాయి, అందుకే పెద్దలకు మొదలు ప్రయారిటైజ్ చేసిండ్రు అనమాట. సో ఫస్ట్ ప్రథమ బాధ్యత ఏంటంటే ఇలాంటి సందర్భంలో పెద్దలకు వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత ఏజ్ వైజ్ గా మెల్లమెల్లగా అందరికి ఇచ్చి ఆ తర్వాత చిన్నపిల్లలకు ఇవ్వాలని. సో అదనమాట. సో నేనేది ఏంటంటే కొంతమంది చిన్నపిల్లలు కరోనా వైరస్ సోకి బాధపడుతుంటారు.
ఏ విధంగా వాళ్ళకు వేరే జబ్బులుండి బాధపడదు అలాంటి వాళ్లకు వ్యాక్సినేషన్ ఇవ్వాలి తప్పదు. సో వాళ్ళకు రికమెండ్ ఎప్పుడు చేయాలి వ్యాక్సినేషన్ చిన్నపిల్లలకు. సో చాలా కంపెనీస్ ఏం చెప్తున్నాయంటే కొన్ని స్టడీస్ క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేస్తుంది చిన్నపిల్లలకు. ఎప్పుడంటే 12 నుంచి 18 ఏళ్ల వాళ్ళకు ప్రస్తుతము స్టడీస్ కండక్ట్ చేస్తుంది. సో అది మెల్లమెల్లగా ఏజ్ వైజ్ గా దించుకొని వస్తారు. ఈ క్లినికల్ ట్రయల్స్ లో ఏమి ఇవ్వాలి, ఇప్పుడు పెద్దలకు 0.5 ml డోజ్ ఇస్తున్నాం. అదే 18 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళకు 12 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళకు ఎంత డోజ్ ఇవ్వాలి. ఇప్పుడు పెద్దోళ్లకు అరే బాబు 3 నెలలు అయినాక ఇంకో డోజ్ ఇస్తామంటారు, నెల అయినాక ఇంకో డోజ్ ఇస్తాంటారు. ఇంకో ఏమంటారు రికవర్ అయిన తర్వాత సిమ్టమ్స్ ఏం లేకుంటే వ్యాక్సినేషన్. అదే చిన్నపిల్లలకు 2వ డోజ్ ఎప్పుడు ఇవ్వాలి. ఇవన్నీ క్లినికల్ ట్రయల్స్ స్టడీ నిర్ధారణ కావాలన్నమాట. ఇవన్నీ ఇప్పుడు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు 3rd వేవ్ రాబోతుంది కాబట్టి ఆ 3rd వేవ్ వచ్చే లోపల ఈ స్టడీస్ కంప్లీట్ అయితే వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళకు కూడా చిన్నపిల్లలకు భారత ప్రభుత్వము వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియలో ఉంటది. సో నేను అనేది ఏంటంటే పెద్దలు ఫస్ట్ వ్యాక్సినేషన్ అందరు తీసుకోవాలి. అప్పుడు ఇంకోటి స్కూల్స్, ఎందుకంటే చిన్నపిల్లలు మన స్కూల్స్ రీఓపెన్ కాబోతున్నాయి. సో కరోనా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, 3rd వేవ్ వస్తుంది కాబట్టి అందుకు స్కూల్ మాస్టర్లు టీచర్లకు కరోనా వైరస్ ఇచ్చేశారు. కావున కరోనా వైరస్ సోకే అవకాశాలు తక్కువ ఉంటాయి. అందుకే మళ్ళా స్కూల్స్ కూడా రీఓపెన్ అవుతున్నాయి అన్నమాట. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే వ్యాక్సిన్ ఎంతో సేఫ్గా ఉంటుంది. కావున దీనికి ఒక గ్రూప్ కమిటీ ఉంటుంది, గ్లోబల్ అడ్వైజరీ కమిటీ. ఈ ప్రతినిధులందరూ అన్ని దేశాలలో ఉంటారు. ఈ వ్యాక్సిన్ ఎంత సేఫ్గా ఉంది, సో వీళ్లకు రిపోర్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్లకు ఫ్రీక్వెన్సీగా వాళ్ళకు రిపోర్ట్ అందజేస్తుంటారు అనమాట. సో అందజేసి రికమెండేషన్ చేస్తారు. సో ఇది కూడా పెద్దలకు ఏ విధంగా అయితే చేసి చెప్పినరో చిన్నపిల్లలకు కూడా అదే విధంగా చేస్తారు. ప్రజలారా మీరందరూ ఈ వీడియో చూసి మీరు చిన్నపిల్లలుంటే వాళ్ళకు కూడా మాస్క్ పెట్టించండి, భౌతిక దూరం పాటించండి. వ్యాక్సిన్ ఇప్పించినప్పుడు మొదలు వ్యాక్సిన్ ఇప్పించిన ప్రక్రియలో ఉండండి. సో వ్యాక్సిన్ ఇస్తే ఏమైతుందో కాదు, వ్యాక్సిన్ తీసుకుంటేనే మంచిది. ఒకవేళ కరోనా వైరస్ 3rd వేవ్ లో సోకి పిల్లలకు సోకిందనుకో చాలా ప్రమాదం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరందరూ పిల్లలకు వ్యాక్సిన్ ఇప్పియండి. భారత ప్రభుత్వము ఇప్పుడు ప్రస్తుతానికైతే క్లినికల్ స్టడీస్ లో ఉంది, స్టడీస్ నిర్ధారణ కాలేదు కాబట్టి నేను చెప్తున్నాను. మీరందరూ ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి చేయాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.